ప్రాజెక్టుల అప్పగింతలో ఒప్పుకోలేదట. మరి ఇదేంది సన్నాసి? ఇదేంది మరి? ఈ స్టేట్మెంట్ ఏంది మరి? ఇదేంది మరి? స్మితా సబర్వాల్ రాసింది కదా. స్మితా సబర్వాలే ఇంత ఓపెన్గా రాసినప్పుడు ఇంకా ఎంత బ్లఫ్ చేయాలంటే వీళ్ళు ఇంత క్లియర్గా లెటర్ కనబడతా ఉంటే మేము ఒప్పుకోలేదంటూ మళ్ళీ బుకాయిస్తా ఉన్నాడు. ఎంత దొంగలు తయారైనంటే వీళ్ళంతా దొంగలు, లంగాలు, లుచ్చాలు తయారై ఈరోజు తెలంగాణ ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కల్వకుంట్ల కాలకీలంతా కూడా. అంత క్లియర్గా స్మితా సబర్వాల్ మేము ఒప్పుకున్నాము అని చెప్పేసి లెటర్ రాస్తే కూడా మేము ఒప్పుకోలేదు అంటూ ఇది రాస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు అసెంబ్లీ వేదికగా. ఎంత అబద్ధాలంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు ఈ సన్న కల్వకుంట్ల కాలకీలు. మాయా ముచ్చట్లు చెప్పడంలో, పిట్టల దొర ముచ్చట్లు చెప్పడంలో ఈ కల్వకుంట్ల కాలకీలు చేసినంత పని ఎవరూ చేయరు, ప్రపంచంలో ఎవరు ఉండరు. వీళ్ళని మించినటువంటి దొంగలు, లంగలు, లఫంగాలు, లుచ్చాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి మాట్లాడతాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబద్ధాల పుట్టాట. అబ్బా ఇది చెప్తా ఉన్నాడు ఈ మొగోడు. బీఆర్ఎస్ కు ప్రజెంటేషన్ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదట? ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? మీరు చేస్తే అడ్డదిడ్డమైన ప్రాజెక్టులు, మేడిగడ్డ కుంగిపోతా ఉంటే కనీసం మాట్లాడలేనటువంటి, కనీసం దాని గురించి ప్రజలకు కూడా తెలియజేయకుండా చేసినటువంటి మీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? కృష్ణాలో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు అని బీఆర్ఎస్ ఒప్పుకున్నట్టు తప్పుడు ప్రచారం ఉంటా. నిజమే కదా. మరి దాని మీద నిజంగా చర్చ చేయాలి కదా. చర్చ చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మరి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? అపెక్స్ కమిటీ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఆపాలనుకున్నాడ. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆపాలని కోరారట. కానీ ఇక్కడ మాత్రం పొక్కొట్టుకొని తీసుకపో అని చెప్పేసి కేసీఆర్ చెప్తాడు. మరి దాన్ని ఆపే నీ ప్రభుత్వం ఏమున్నది? మరి బార్డర్ స్టేట్ మనదే కదా, బార్డర్ మనదే కదా, ఎందుకు ఆపలే? మరి అప్పుడు ఎవరి సంఖ్యలు లాగిర్రా నాయన మీరు? సిగ్గుండాలే. అపెక్స్ కమిటీలో అది చేసిరట, ఇక్కడే ఆపడానికి చేత కానీ దద్దమ్మల లెక్క వాడొచ్చి ఎలక్షన్ ముందు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి పోలీసులను పట్టుకొచ్చి మన బార్డర్ దగ్గరికి వచ్చి చేస్తూ ఉంటే కనీసం మీరు పోతిరెడ్డిపాడు పొక్కూడదు ఆపలేనట్టు దద్దమ్మలు మీరైతే మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేఆర్ఎంపీపై చర్చకు రెడీ అంటేనే ప్రభుత్వం మైకి వెళ్ళాడంట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తమ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అట. బాబా ఏం లేదు. ఇక వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో ప్రపంచంలోనే దిట్ట, మామూలు దిట్ట కాదు వీళ్ళు. అబద్ధాలు ప్రచారం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు చేసినటువంటి పిహెచ్డీలు ఎవరు చేయలే. అబద్ధాలు అంటేనే కల్వకుంట్ల కాలకేయులు, అబద్ధాలు అంటేనే ఈ కల్వకుంట్ల మనుషులు అంటారు. మొత్తంగా వీళ్ళు ఎంత ప్రజల్ని ఎంత మభ్య పెట్టాలో, ఎంత ఏం చేయాలో చేస్తూనే ఉంటారు వీళ్ళు. వాస్తవం చెప్పాలంటే